సోషల్ మీడియా కంటెంట్ పై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆన్లైన్ వేదికలు, సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా వస్తున్న అశ్లీల, అసభ్యకర కంటెంట్ పై నియంత్రణకు చర్యలు ఏవి అని ప్రశ్నించింది. వ్యక్తిగతంగా ఎవరు పడితే వారు ఛానళ్లను ప్రారంభించి బాధ్యతారాహిత్యంగా ఉంటున్నారు. కంటెంట్ తొలగించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సోషల్ మీడియా కంటెంట్ను నియంత్రించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ప్రస్తుతం ఆన్లైన్ ప్లాట్ఫామ్లు పాటిస్తున్నామని చెబుతున్న స్వీయ నియంత్రణ విధానం పూర్తిగా విఫలమైందని, అసలది ఓ బూటకమని స్ట్రాంగ్ కామెంట్స్ చేసింది కోర్టు. ఈ అరాచకాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వ ప్రమేయం లేని, మీడియా సంస్థల ప్రభావం లేని ఒక అత్యంత శక్తివంతమైన స్వతంత్ర, తటస్థ స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అత్యవసరమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మూల్య బాగ్చిల ధర్మాసనం స్పష్టం చేసింది. ఇండియాస్ గాట్ లేటెంట్ అనే షోలో అశ్లీల కంటెంట్, దివ్యాంగులను కించపరిచేలా జోకులు వేశారన్న ఆరోపణలపై నమోదైన ఎఫ్ఐఆర్లను సవాల్ చేస్తూ పాడ్కాస్టర్ రణ్వీర్ అల్హాబాదియా తదితరులు చేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా గురువారం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ సమస్య కేవలం అశ్లీలతకే పరిమితం కాలేదని, యూజర్ జనరేటెడ్ కంటెంట్ పేరుతో వికృత పోకళ్లు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన సీజేఐ, ఎవరికి వారే సొంత ఛానల్స్ క్రియేట్ చేసుకుంటున్నారు, ఎవరికీ జవాబుదారీతనం లేకుండా పోతోంది, ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందే కదా, నేనెవరికీ జవాబుదారీ కాదంటే ఎలా కుదురుతుంది, సమాజంలో విషం చిమ్ముతుంటే చూస్తూ ఊరుకోవాలా, ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందే, అడిగేవారు లేరని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే చట్టం ఒప్పుకోదు అని స్పష్టం చేశారు సీజేఐ. వాక్ స్వాతంత్ర్యం అమూల్యమైందే కానీ అది వికృత పోకళ్లకు దారితీయకూడదని సాలిసిటర్ జనరల్ అన్నారు. అడల్ట్ కంటెంట్ ఉంటే కనీసం ముందస్తు హెచ్చరికలైనా ఉండాలని అభిప్రాయపడ్డారు సీజేఐ.